మనం మాడే లాంగ్వేజెస్ లో యూజ్ లాట్ ఆఫ్ మీమ్స్. ఎన్టీఆర్ అన్న మీరు మాడుకునేటప్పుడు కౌంటర్లు వేస్తా ఉంటారు. సో వాట్స్ యువర్ ఫేవరెట్ మీమ్స్ ఆర్ వాట్ డూ యూ థింక్ అబౌట్ మీమర్స్ ఫస్ట్? వెల్, లెట్స్ టాక్ అబౌట్ ద మీమర్స్. మీమర్స్ ఆర్ న్యూ ఏజ్ ఫనీ రైటర్స్. సో అప్పుడు కథలు రాసేటోళ్ళు, కామెడీ రాసేటోళ్ళు, కామెడీ డైలాగ్స్ రాసేవాళ్ళు. అండ్ ఈ రోజుల్లో ఇట్స్ వెరీ షార్ట్ గా ఫినిష్ అవ్వాలి డైలాగ్. అండ్ జస్ట్ ఒక ఫ్రేమ్ లో ఒక ఫన్ క్రియేట్ చేసి ఒక ఫొటోస్ కి దానికి క్రియేట్ చేయడం, లాట్ ఆఫ్ క్రియేటివిటీ గోస్ ఇన్ టు దట్. అండ్ ఒకరిని హర్ట్ చేయకుండా, అంటే హర్ట్ ఇన్ ద సెన్స్ ఇన్ ఇల్లీగల్ వే, అండ్ ఉమెన్ ని, చిల్డ్రన్ ని టార్గెట్ చేయకుండా ఉన్నంత వరకు. అండ్ వెన్ ఇట్స్ హెల్తీ ఫన్, దట్స్ గుడ్. ఒకరి యాక్టింగ్ కానీ, ఒక సినిమాని కానీ, ఒక పర్టికులర్ సీన్ అనేది నచ్చకపోతే దాన్ని కామెడీ చేసుకోవచ్చు, ఎందుకంటే నువ్వు తీసే జనాల కోసం. అది నువ్వు ఎంత చేసుకున్నా దట్స్ ఫన్. యూ హ్యావ్ టు దట్ వాళ్ళు చూడరు ఎంత ఫన్ గా ఉన్నారు అనేసి. అంతెందుకు మన పాత సినిమాల్లో కూడా అన్ని ఒక సినిమా సూపర్ హిట్ అయితే నెక్స్ట్ సినిమాలో కామెడియన్స్ కానీ వాళ్ళు ఆ గెటప్ వేసుకుని దే యూస్ టు డూ దట్. ఇప్పుడు స్ట్రగుల్ పడతాయి కదన్నా, ఇప్పుడు ఏమైనా చేస్తే స్ట్రగుల్ పడతాయి కదా, ఇప్పుడు పబ్లిక్ అపాలజీ చెప్పాలి. సో ఐ థింక్ మనం when we are in this field we should be more supportive, encourage it. సో మనం కూడా సినిమాలు చేస్తున్నాం. సో అలా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి టాలెంట్ సపోర్ట్ చేస్తే you'll have better content. So I think it's really good as long as they don't go personal to anyone. It's a nice thing. ఈ క్లారిటీ అందరికీ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు నిజంగా, సీరియస్లీ. ఈ క్లారిటీ అందరికీ ఉంటే, అది లేక అది పబ్లిక్ అపాలజీ చెప్పించుకోవడాలు, ఈ జనాల నుంచి స్ట్రైక్లు వేసుకోవడాలు నాకు అర్థం కావట్లేదు. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యు ఆర్ సో సపోర్టివ్ అండ్ సచ్ అ గుడ్ క్లారిటీ పర్సన్. We love you for that. Thank you.